దీప వాళ్ళ ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ అత్తయ్య అయితే, "ఏంటి వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు? వీళ్ళకి ఎలా నచ్చ చెప్పను" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పెద్ద మనుషులైతే, "ఏది దీప వాళ్ళ ఆయన్ని తీసుకొని వస్తానని మాట ఇచ్చింది కదా! ఇంకా రాలేదు ఎందుకు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "వస్తుంది నా కోడలు నా కొడుకుని తీసుకొని తప్పకుండా వస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెద్ద మనుషులైతే, "అదేంటి ఇగో ఇక్కడ ఉన్నారు కదా! ఈ అప్పుల వాళ్ళందరూ అయితే మమ్మల్ని అడుగుతున్నారు. ఎప్పుడు మా అప్పులు వాళ్ళకి తీరుస్తారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అంటే ఖచ్చితంగా వస్తుంది. దీప నా కొడుకుని తీసుకొని వస్తుంది. అప్పుడు మీ అప్పులన్నీ తీర్చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పెద్ద మనుషులైతే నీ కోడలు వచ్చేలా లేదు. అందుకే ఇగో ఈ ఇంటిని వేలం వేస్తాను రేపు. వేలం వేస్తే వచ్చిన డబ్బులతో ఈ అప్పుల వాళ్ళకి అప్పులు తీర్చేసి మిగతావన్నీ నీవు ఉంచుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నా ఇంటిని వేలం వేస్తారా? ఇది నా తమ్ముడి ఇల్లు. నా తమ్ముడి ఇల్లు అంటే నా ఇల్లు. ఈ ఇంటిని వేలం వేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనుషులైతే మరి అప్పులు ఎలా తీరుస్తావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుండ్రు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య దీప వాళ్ళ అత్తయ్య అయితే, నేను ఎలాగైనా తీరుస్తాను. నేను వెళ్ళి నా కొడుకు కోడల్ని ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి నువ్వు వెళ్తావా? నీ కోడలు వెళ్ళింది ఇప్పుడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ కోడల్ని కొడుకుని తీసుకొని వస్తావా? ఇదేమీ జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు.